దేవుడికే కన్నం వేశాడో ప్రబుద్ధుడు. ఏకంగా గుడిలోకి చొరబడి హుండీని ఎత్తుకెళ్లాడు. అందులోని డబ్బులు తీసుకుని మళ్లీ ఖాళీ హుండీని యథాస్థానంలో పెట్టేశాడు. ఈ విచిత్రమైన దొంగతనం నగరంలోని ఓల్డ్ బోయిన్పల్లెలో జరిగింది. దేవుడి సొమ్ము దొంగలించిన ఆ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలోని స్వరధామ నగర్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ చోరీ జరిగింది. వేకువజామున ఆలయంలోకి ప్రవేశించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి స్వామివారి హుండీని అపహరించాడు. సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాని తాళాలు పగలగొట్టాడు. అందులోని నగదును మొత్తం తీసుకున్న తర్వాత ఖాళీ హుండీని తిరిగి ఆలయం వద్ద వదిలి వెళ్లిపోయాడు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు సుమారు 50,000 రూపాయలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. సీసీటీవీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 303 కింద దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.